ఉత్తరాంధ్ర వాసి మీరు. అదే ఉత్తరాంధ్ర ఏరియాలో, వైజాగ్ ఏరియాలో ఇండస్ట్రియల్కి ఎకరానికి 99 పైసలకి భూములు ఇస్తున్నారు. దానికి సంబంధించి కోర్టు కూడా ఆక్షేపించింది. ఎలా ఇస్తారు అనేది, దీని మీద ఎలా స్పందిస్తారు? 99 పైసలకి ఇవ్వడం ఏంది సార్? నేను ఉత్తరాంధ్ర వాసిగా నాకు తెలుసు ఎంతెంత కాస్ట్లు ఉన్నాయి ఏంటి అని అనేది. ఏంది 60 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు? జగన్మోహన్ రెడ్డి గారు టైం అయింది, లండన్ మందులు వేసుకోవాలి, మందులు అయిపోయింది అని ఆయన గురించి పదే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఏమైనా జబ్బులు ఉన్నాయని బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తే కాదే. చాలా విట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఇవాళ మా ప్రభుత్వం వచ్చినా, రేపు మీ ప్రభుత్వం వచ్చినా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అని అంటే పుట్టగతులు లేకుండా పోతారు. మాకు లైన్ చెప్తారు, దీని మీద మాట్లాడండి అని చెప్తారు. ఎవరైనా ఏ పార్టీలోనైనా అంతే చెప్తారు తప్పితే ఇదిగో అమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ బూతులు తిట్టు, లోకేష్ బాబుని బూతులు తిట్టు, చంద్రబాబు నాయుడిని బూత్ అన్నే చెప్పాడు. కానీ మనం కొంచెం కంట్రోల్డ్గానే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఏ రోజు సబ్జెక్ట్ పరంగా ఒక డిబేట్ పెడితే సబ్జెక్ట్ పరంగా సొంత చెల్లి లేదంటే అద్దె చెల్లి వచ్చిందని ఒక మాట అంటది ఒక ఆవిడ వచ్చి. ఇంకొక ఆమె ఏం మాట్లాడుతుంది అని అంటే ఆ తోకోడి కత్తి, ఆ కత్తి, ఈ కత్తి అంటది. బాబాయ్ గొడ్డలి పొట్టు ఎందుకు చేయలేదు, వివేకానంద రెడ్డి కేసు అని చాలా అధికార ప్రతినిధులు మాట్లాడారు. సో ఎంత నెగిటివ్ ట్రోల్ ఉంది, ఎన్ని బూతులు, పచ్చి బూతులు ఉన్నాయి, చాలా హ్యూమిలేట్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, మార్ఫింగ్ ఫొటోస్, ఇవన్నీ నేను మీ జర్నీలో ఏంటంటే ఇప్పుడు నీ నియోజకవర్గాలలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గాలలో ఆడబిడ్డను రేప్ చేశారు. అది వైసీపీ వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్ కావాలని క్రియేట్ చేసేది అనేది జనసేన పార్టీ చెప్తుంది. స్కూల్ స్టేజ్ నుంచి ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లెక్కలతోటి వాళ్ళని నిలబెట్టి కడుగుతుంటే ఈ 18 నెలల కాలంలో మేము ఇంత చేశాము, మీరు తప్పు లెక్కలు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం ఉందా సార్? పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడానికి మీరు జీవో రిలీజ్ చేశారా, టెండర్లు వేసారా లేదా? ఈ 5టికి వాళ్ళు సమాధానం చెప్పమనండి, దానికి నేను రెడీ. ఈ సర్వేలు చూస్తే 130 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు. అంటే చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ పార్టీ తిరుపతిలో, చిత్తూరులో పెట్టిందంటారు. అది వాస్తవం అంటారా? తెలిసి తెచ్చుకొని మీరు దందాలు చేసి మీ హయాంలో దందాలు అయితే తిప్పి మళ్ళీ అట్టేస్తారా? మరి పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జోగి రమేష్ అడ్డగోలుగా చేస్తుంటే మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారు. వీళ్ళు మళ్ళీ నీతి మాటలు చెప్తారు, అంత చీటింగ్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంచారు? స్పీకర్ గా ఏదో మంచి పదవిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? అది RRR మాకు సంబంధం లేదు, ఆడ వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్నాం మేము అని చెప్పేస్తారు సింపుల్ గా. నీ ఐటీడీపీలో ఉన్నటువంటి ఒక ఈడియటే నా గొంతుకు స్పీకర్ వస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్లు పెడుతున్నారు. బల్క్ డ్రగ్ విషయంలో హోం మంత్రిని దగ్గరగా ఆవిడ సొంత నియోజకవర్గంలో 2 గంటల నుంచి 3 గంటల దాకా ఇంచు కూడా కదలలేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ గారు అని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెప్తారు. నిజంగా ఆంధ్ర బ్రాండ్, అమరావతి బ్రాండ్ పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావట్లేదు అంటారు. సార్ నేను ఒక మాట అడుగుతాను. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, పేదరిక నిర్మూలన జరిగింది జగన్ రెడ్డి గారి హయాంలోనే అన్నది. సెంట్రల్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అని అంటే ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్లోనే అప్పులు చేస్తుంది తప్ప ఆ లైన్ దాటి అప్పు చేయలేదు అని చెప్పింది. ఎవరు చెప్పారు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రకారం చెప్పండి, ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోయింది అనేది చంద్రబాబు గారు చెప్తారు. ప్రకారం చెప్పండి సార్. నోటి మాటలతో నేను 100 చెప్తాను సార్. ఈ 18 నెలల కాలంలో భ్రష్టు పట్టించారు అని.